అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందామండి. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 12వ తేదీన మంగళవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ధనుస్సు రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలనేటటువంటి విషయాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచివారు, అలాగే అందంగా ఉంటారు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ ఏంటంటే వీరినే కొంతమంది వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వీరు కష్టపడుతూనే పెరిగారు, కష్టపడుతూ ఉన్నారు కూడాను, ఎన్నో బాధలు పడ్డారు. ఇక వీరికి చిన్నప్పటి నుండే కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికైతే బాధపడవలసినటువంటి అవసరం పెద్దగా ఏమీ లేదండి. ఈ రాశి వారిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, పరమేశ్వర అనుగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. రాబోతున్న రోజుల్లో మరింత ఎక్కువగా మీకు అనుకూలమైనటువంటి రోజులు, మంచి లాభాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీరు జీవితంలో చూడనటువంటి కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి కూడా మీకు కొంతవరకు విముక్తి లభించి అనుకూలంగా మారుతుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాల్లో ఏదైతే మీరు ఇంతవరకు డబ్బు పరంగా ఏదైనా కానీ, ఆరోగ్యపరంగా, పెద్దవారి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలను ఎదుర్కొంటే మాత్రం దీని గురించి కూడా మీరు పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకంటే ముందు ముందు రోజుల్లో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. అలాగే మీకు కొంతమంది శత్రువులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారని, అంటే జీవితంలో మీరు డబ్బును బాగా సంపాదించి ఒక మంచి పొజిషన్కి రావడం వల్ల, అలాగే మీకున్నటువంటి తెలివితేటలు, ధైర్యం, సమాజంలో మీకున్నటువంటి గౌరవ ప్రతిష్టలు, వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఎక్కువగా మిమ్మల్ని, అంటే ద్వేషం, అంటే మీ మీద ఉన్నటువంటి ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా బాగా కూడగలుకొని అదంతా కూడా ఒక శత్రుభావం ఏర్పరచుకున్నారనమాట. కాబట్టి ఆ శత్రుత్వం అనేది మీ మీద బాగా ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి వారి నుండి మీరు కొంతైనా కానీ వారిని దూరం పెట్టి వారి నుండి బయటపడాలి. అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. అలాగే ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు కొంతవరకు తగ్గడం మీరు గమనిస్తారు. ఈ రాశి వారికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా చాలా ధైర్యంతో నిలబడి ఉన్నారు. అయినా కూడా ఏంటంటే వీరికి ఎప్పుడూ కూడా కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగా పెనవేసుకొని ఉంటాయండి. వీరి చిన్న చిన్న ఆనందాలను కూడా, వారి యొక్క ఆనందాల కోసం ఎప్పుడూ కూడా వీరైతే త్యాగం చేస్తూ ఉంటారు. అంటే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక వీరికి రేపటి రోజున ఎలాంటి ఆటంకాలు లేవండి. ఎలాంటి ఇబ్బందులు కూడా పెద్దగా కనిపించడం లేదు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం అయితే బాగా నడవబోతుంది. మంచి ఆదాయం కూడా రేపటి రోజున వ్యాపార పరంగా వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి జీవితం ఉంటుంది. జీతాలు కూడా ఇంక్రిమెంట్ అవ్వడం మీరు చూస్తారు. అలాగే ఎటువంటి టెన్షన్‌కి కూడా రేపటి రోజున గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడేటటువంటి, అంటే దిశగా మీ జీవితం ఇప్పటివరకు సాగింది. కానీ ఇప్పటి నుండి మాత్రం మీ భవిష్యత్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం ఎవరంటే దుర్గామాత. కాబట్టి రేపటి రోజున మీరు అమ్మవారికి చక్కగా ఇంట్లో ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని చక్కగా పూజించుకొని, అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని, ఏదైనా ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు కానీ, లేదంటే ఏదైనా ఇబ్బందులు కానీ, సమస్యగా మీకు అనిపించినా కానీ అవి కూడా మీ నుండి దూరం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారైనా కానీ చక్కగా రేపటి రోజున అమ్మవారికి మీరైతే ధూపదీప నైవేద్యాలతో పూజించుకొని అష్టోత్తరాలను, వీలైతే అష్టోత్తరాలను, లేదంటే కుంకుమ పూజ చేసుకోండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఎరుపు రంగు పుష్పాలతో మాత్రమే రేపటి రోజున పూజ చేసుకునేందుకు ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున మీకు రాత్రిలోపు మీకైతే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక వార్త వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి ఆ వార్త మిమ్మల్ని కొంచెం సంతోషపరిచేటటువంటి వార్తేనండి. పెద్దగా ఇబ్బందికి గురి చేసేటటువంటి వార్త అయితే కాదు. మంచిగా ఒక శుభవార్త, అంటే మీ జీవితంకి సంబంధించినటువంటి శుభవార్తగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు దేని గురించి అయితే ఆశలు పెట్టుకున్నారో దాని పట్ల మీకు కొంచెం ఒక మంచి పాజిటివ్‌నెస్‌గా కల్పించేటటువంటి వార్తగా మీకైతే ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వార్త బావుంటుంది. అలాగే రేపటి రోజున మీకు రియల్ ఎస్టేట్ పరంగా కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి. విద్య, వైద్య, సాంకేతిక ఇటువంటి పరిశ్రమలకు సంబంధించిన వారందరికీ కూడా ఈ రాశి పరంగా రేపటి రోజున బావుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా రేపటి రోజున కొంచెం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు రేపటి రోజున మీ జీవితంలో పొందలేనంత ఆనందాన్ని రేపటి రోజున మీరు పొందడం జరుగుతుందనమాట. అంటే మీ మనసుకు అనిపిస్తుంది ఒక భావన. చాలా రోజుల తర్వాత ఒక పీస్‌ఫుల్‌గా మేము చాలా చక్కగా ఆనందంగా గడిపామని చెప్పేసి ఒక భావన అనేది మీకుగా ఏర్పడుతుంది.
ఇక ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు మీకెదురైనా కానియండి, మీకు బాధపడనవసరం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారడం మీ కళ్ళారా చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా చేసి ఎగతాళి చేశారో, వారే మరలా మీ దగ్గరకు మీ లైఫ్‌లోకి రావడం కానీ, ఇటువంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏం బాధ లేదు. అలాగే మిమ్మల్ని బాధ పెట్టే వారి గురించి కూడా పెద్దగా ఆలోచించకండి. ఎందుకంటే వారి గురించి మిగతాదంతా కూడా వారు చేసేటటువంటి పనులు, వారు చేసేటటువంటి అఘాయిత్యాలు, మీ మీద వాళ్ళు పెంచుకున్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మీరు జోక్యం చేసుకుండానే మీ నుండి వారు దూరం అయిపోయే విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంది కాబట్టి వారికై వారే మీ నుండి దూరం అవుతారు. మీ మీద ఎటువంటి చెడు ప్రయోగాలు కూడా చేసేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. అయితే రేపటి రోజున మీరు మరొక అంటే ప్రత్యేకంగా అయినటువంటి పని ఒకటి చేయాలండి. అది కూడా ఏంటంటే రేపటి రోజున శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కానీ శనీశ్వరుడు యొక్క ఆలయాన్ని సందర్శించండి. శని దోషాలుంటే ఏదైనా తొలగిపోతాయి. అఖండమైనటువంటి అదృష్టం వస్తుంది. అలాగే మీ జీవితంలో ఏదైనా దరిద్రం ఉన్నా కూడా తొలగిపోతుంది. ధనలాభం కూడా కలుగుతుంది. ఇంట్లో మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. శనిదేవుడి అనుగ్రహం తప్పకుండా ఎవరికైతే ఉంటుందో వారు ధనవంతులవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రేపటి రోజున జారవిడుచుకోకండి. అలాగే ముఖ్యంగా కొంతమంది మనుషులకు కూడా దూరం అవ్వాలండి. వారెవరనేది కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా కొంచెం దూరంగా ఉండండి. ముఖ్యంగా పీఎల్ అనేటటువంటి అక్షరాలతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా మసలుకోండి. వారి వల్ల మీకేదైనా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకొచ్చేటటువంటి ఏదైనా చిన్నా చితక అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది రేపటి రోజున. కాబట్టి ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వారితో రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. కొత్త పనులు కనుక మీరు రేపటి రోజున మీరు మొదలు పెట్టాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిదండి. అలాగే రేపటి రోజున మీకు సంబంధించి ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు. రేపటి రోజున మాత్రం వేసుకోకండి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే స్నేహితులతో కలిసి ఏదైనా వినోదంగా చక్కగా ఆటలాడటం, వాళ్ళతో కాసేపు ముచ్చట్లాడటం ఇటువంటివి చేస్తారనమాట. వారితో టైం అనేది స్పెండ్ చేయడం అనేది మీ రేపటి రోజున మీకు మీ మనసుకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అలాగే కొంతమంది మనుషులకు కూడా రేపటి రోజున మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే వారి ద్వారా మీరేదైనా కానీ కొంచెం కన్నీరు పెట్టుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి మాటలు మీ మనసుకు కొంచెం హత్తుకునే విధంగా, మీకేదైనా కొంచెం బాధ కలిగే విధంగా ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే ఇంట్లోనే ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంచెం జాగ్రత్తగా మాట వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి, మీకు నచ్చినటువంటి విషయాలను ఏదో ఒకటి మాట్లాడడం వల్ల మీకు కొంచెం బాధగా అనిపిస్తుందనమాట. కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరితో కూడా ఇన్వాల్వ్‌మెంట్ అవ్వకండి. వారితో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకొని వారి ద్వారా ఒక మాట పడకండి. అలాగే ఒక మాట అన్న తర్వాత కూడా ఎక్కువగా టెన్షన్‌కి, కోపానికి గురి కాకుండా మనసును కొంచెం రిలీఫ్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. యోగా లాంటివి చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ సందర్శనం వలన రేపటి రోజున మీ మనసు కొంచెం రిలీఫ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ ముందుకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం కూడా రేపటి రోజున రాబోతుందనే చెప్పుకోవచ్చు. అంటే మీకు తగినటువంటి విధంగా, అంటే ఏదైనా కానీ మీ పనిలో ఒక మంచి పాజిటివ్‌నెస్ మీరు చూడటం కానీ, లేదంటే వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు మీకు పాజిటివ్‌గా అనిపించడం గానీ, దీనికి సంబంధించినటువంటి చర్చల్లో కూడా మీకు కాస్త రిలీఫ్‌నెస్ అనేది చాలా బాగా, అంటే చాలా రోజుల తర్వాత వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా మీకు ఆ సంబంధం నచ్చక వెనక్కి వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదండీ! ఎవరైతే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరిపే వారికి రేపటి రోజున కొంచెం మీకు సంబంధించినటువంటి జీవిత భాగస్వామి ద్వారా, అంటే వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళడం, ఇరు కుటుంబాల మధ్య నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది రేపటి రోజున మీ యొక్క వివాహాలకు సంబంధించిన వారికి, ఎవరైతే సెట్ చేస్తూ ఉన్నారో వివాహానికి సంబంధించిన వారికి మంచి శుభవార్తలైతే అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సంతానపరంగా పిల్లలు మీకు ఎదురు తిరిగి మాట్లాడడం కానీ, ఏదైనా మీకు సంబంధించినటువంటి విషయాలను వారికి పెద్దగా నచ్చకపోవడం కానీ జరుగుతాయండి. మీరు దీని గురించి పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ముందు రోజుల్లో కూడా వారు మీ ప్రేమను, అలాగే మీ క్రమశిక్షణను, అలాగే మీరు చేస్తున్నటువంటి కృషిని వారందరూ కూడా తప్పక అర్థం చేసుకుంటారు. తిరిగి మరలా మీ యొక్క పనితీరును, అలాగే మీ ప్రేమను, అలాగే మీ యొక్క ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరకు వస్తారు. కాబట్టి ఈ విషయంలో పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. అలాగే దూరం చేసుకున్నటువంటి కొన్ని బంధాలు కూడా దగ్గరయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మిత్రులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి, లేదంటే సోదర సోదరీమణులు, ఇటువంటి ఏదైనా కానీ ఒక బంధం అనేది, ఏ బంధాన్నైతే మీరు దూరం చేసుకొని చాలా రోజుల నుండి కుమిలిపోతూ ఉన్నారో ఆ యొక్క బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీకు. అంటే ఇప్పుడు ఎవరికైనా అంతే కదండీ! ఎవరైనా కానీ మనకు
మన జీవితంలో మనకు వెన్నుపూస అనే విధంగా ఉన్నటువంటి ఒక బంధం అనేది మన నుండి దూరమైన తర్వాత మరలా ఆ బంధం మనకు తెలియకుండానే మన ఊహకు అందని విధంగా మన దగ్గరకు వస్తున్నప్పుడు మనకి ఒక పాజిటివ్‌నెస్ అనేది అలాగే ఒక రిలీఫ్‌నెస్ అనేది ఏర్పడుతుందనమాట. అలాగే మీకు కూడా రేపటి రోజున తిరిగి మీ జీవితంలోకి ఆ బంధం రావడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంటారు కూడాను. అలాగే ఈ విధంగా రేపటి రోజున ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అఖండమైనటువంటి ఐశ్వర్యంతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారండి. అద్భుతమైనటువంటి అవకాశాలన్నీ కూడా రేపటి రోజున ఒకేసారి మీకు తలుపు తట్టే విధంగా ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదండీ! ఈ రాశిపరంగా రేపటి రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏం చేయకూడదనేది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.